వెల్కమ్ టు సివిఆర్ న్యూస్ స్పెషల్ ఫోకస్. అమెరికాలో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో H1B వీసాపై ఆధారపడుతున్నటువంటి వేలాది మంది భారతీయ నిపుణులకు ఒక కీలక పరిణామం ఇప్పుడు చోటు చేసుకోబోతుంది. ట్రంప్ పరిపాలన H1B వీసా నిబంధనలకు విరుద్ధంగా మరీ కఠినంగా అడుగులు వేస్తున్నటువంటి దిశగా పేర్కొంటుంది. అయితే ముఖ్యంగా థర్డ్ పార్టీ క్లయింట్ లొకేషన్స్లోని పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఉద్యోగి యజమాని సంబంధించి దాన్ని నిరూపించేటటువంటి కఠిన నిబంధనలతో పాటుగా అదనపు డాక్యుమెంట్లు, అలాగే ఆ డాక్యుమెంట్లు సమర్పించడం అనేవి కూడా తప్పనిసరి అంటూ కూడా, అంటే ఉన్నటువంటివి కాకుండా ఇంకా అదనపు డాక్యుమెంట్లు కూడా సమర్పించేటటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటికి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మార్పులు భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో పనిచేస్తున్నటువంటి H1B వీసా ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడుతుందో, ఎలాంటి ప్రభావం తీసుకొస్తుందో, కొత్త ప్రతిపాదనలోని ఏముంది అసలు, పూర్తి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, H1B వీసాలపై ట్రంప్ పరిపాలన ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూసినట్లయితే H1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ట్రంప్ పరిపాలన యోచిస్తుంది. అంటే ఎస్, ఇది అవుననే మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నిజంగా H1B వీసాలతోటి ట్రంప్ గత ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా విపరీతమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఆ ఆంక్షలు కాస్త ఇంకొంచెం ఎక్కువగా చేస్తున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే అక్కడ చదువుకోవాలని కానీ, అక్కడ జాబ్స్ చేయాలని కానీ చాలామంది వీసాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇండియన్స్ అనే వాళ్ళని ఎక్కువగా తీసుకోకుండా ఉండడానికి అనేకమైనటువంటి ఆంక్షలు అయితే ట్రంప్ విధిస్తున్నట్లుగా H1B వీసాలకు సంబంధించి మనం గత కోవిడ్ సమయం అప్పటి నుంచి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అలా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ కూడా భారతీయులు ఫేస్ చేసినటువంటి అవకాశాలు కూడా మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి భారతీయులు కూడా చాలామంది తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చేయాలనుకున్న వారు కూడా ఉన్నటువంటి అవకాశాలు కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితులను కూడా మనం చూసాం. చాలామంది ఇంకా ట్రంప్ ప్రభుత్వం అంతా కూడా ఇండియన్స్ని రాకుండా చేయాలనుకుంటున్నారు. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయంటూ ఇక్కడ అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ మనం సరిగ్గా సెటిల్ అవ్వలేము అనేటటువంటి భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి ముందుగానే చూపించాల్సినటువంటి డాక్యుమెంట్స్ కంటే కూడా ఇంకా అదనపు డాక్యుమెంట్స్ని కూడా పరిశీలిస్తున్నారు. చాలా కఠినమైన ఆంక్షలు విధించినట్లుగా గతంలో ఎన్నో మనం చూసాం. అయితే ఇప్పుడు అవన్నిటికీ చెక్ పెడుతూ మళ్ళీ ఇంకా కొత్త ఆంక్షలతోటి, అంటే థర్డ్ పార్టీ క్లయింట్ ఎవరైతే ఉంటారో అసలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారా లేదా అనేటటువంటి విషయాలన్నిటిపైన కూడా ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకొని చాలా ఆంక్షలు విధించినట్లుగా అయితే మనం ఇప్పుడు గమనించవచ్చు. సో చూద్దాం ఇంకా దానికి సంబంధించి ఏం చెప్తున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, H1B వీసాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సో చూసినట్లయితే ఫస్ట్, H1B వీసా నిబంధనలకు మరింత కఠినతరం చేయాలని ట్రంప్ పరిపాలన యోచిస్తోంది. అంటే అవుననే చెప్పాలి. అలాగే ఇక థర్డ్ పార్టీ క్లయింట్ లొకేషన్లలో కూడా పనిచేసే ఉద్యోగుల నియామకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఇప్పుడు ఒక క్లయింట్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఆ ఉద్యోగం అక్కడ చేస్తున్నారా లేదా, దేనికి సంబంధించి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఉన్నారా లేదా, వీళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ట్రంప్ ప్రభుత్వం అంతా కూడా థర్డ్ పార్టీ క్లయింట్ ఎవరైతే ఉంటారో దాన్ని వెరిఫికేషన్ చేస్తూ ఉంది ట్రంప్ అధికారిక ప్రభుత్వం. అయితే అక్కడ గనక ఒకవేళ ఈ క్లయింట్కి సంబంధించి అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే. ఒకవేళ లేదు అంటే మాత్రం అక్కడ కఠినతరమైనటువంటి ఆంక్షలు, అలాగే చాలా మరి పరిస్థితులు ఇంకా వేరేలా కొనసాగుతాయి అక్కడ అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకో చూద్దాం, ఇక వీసా దుర్వినియోగాన్ని కనుక అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క కొత్త నిబంధనల రూపకల్పన. అంటే మెయిన్ ఇక్కడ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి కారణాలు, ఈ థర్డ్ పార్టీ క్లయింట్ ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా గమనించడానికి, చెక్ చేయడానికి, ఇంకా అదనపు ఆంక్షలు విధించడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ వీసా అనేది ఏదైతే ఉందో భారత్ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ, ఇతర దేశాల నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ వీసాని రద్దు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా మాత్రం మనం ఇక్కడ గమనించవచ్చు. సో చూద్దాం ఇంకా
ఇక వీసా దుర్వినియోగాన్ని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా కొత్త నిబంధనలు రూపకల్పన చేస్తూ ఉన్నారు అంటూ ఇక్కడ మనకిచ్చారు. అలాగే అమెరికా ఉద్యోగ అవకాశాలను కూడా రక్షించడంతో పాటుగా వీసా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అమెరికాలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ అక్కడ స్థిరపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ లోకల్కి సంబంధించినటువంటి వాళ్ళు, యూఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలని కాపాడుకోవడానికి, కాపాడే యొక్క ఆలోచనతోటే ఈ యొక్క ఆంక్షలన్నీ కూడా విధిస్తున్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ కంప్లీట్‌గా అర్థమైపోతున్నట్లు పరిస్థితి మనం గమనించొచ్చు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వారి ఉద్యోగాలు కాపాడుకోవడానికి ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు ట్రంప్ ప్రభుత్వం అనేదైతే మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. సో చూద్దాం ఇంకా ఏముంది. ఇక అలాగే అమెరికా ఉద్యోగ అవకాశాలను రక్షించడంతో పాటుగా వీసా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించడంపై కూడా ఒక దృష్టి సారిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగాలను రక్షించుకోవడంతో పాటుగా వీసా ఏదైతే ఉందో దాని యొక్క పారదర్శకత, దాని యొక్క ఆవశ్యకతను కూడా వారు పెంచడంపై ఒక దృష్టి సారించారు అనేదైతే మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. అలాగే ఇక ఐటీ కన్సల్టింగ్ కంపెనీల వ్యాపార విధానాల్లో కూడా ఒక కీలక మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ ఐటీకి సంబంధించి కానీ ఇక్కడ ఐటీ వాళ్ళని ఆపినట్లయితే అక్కడ ఐటీ రంగానికి ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే ఎక్కువ టెక్నాలజీని యూజ్ చేసేది ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది అమెరికానే అనేది మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. సో అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా యూజ్ చేసుకోవడానికి ఈ యొక్క వీసా అనేది రద్దు చేయడానికి ప్రతి ఆంక్షను కూడా ట్రంప్ ప్రభుత్వం చాలా సీరియస్గా అనేక ఆంక్షలు విధిస్తూ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మరొకటి చూసినట్లయితే ఇంకా చూసినట్లయితే థర్డ్ పార్టీ క్లయింట్ సైట్లపై కూడా ఎందుకు నిఘా పెట్టారు అనేది కూడా చూద్దాం. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిపై కూడా నిఘా పెట్టారు అనేది కూడా. అంటే ఇప్పుడు మాకు ఇంత సైట్స్ ఉన్నాయి, మాకు ఇంత ఉంది, మాకు ఇంత ఆశ ఉంది, ఎంత అమౌంట్ అన్నీ చూపించుకుని వెళ్ళేటప్పుడు అవన్నీ చూపించినవి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నవి అనేవి కూడా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కరెక్ట్గా అక్కడ అన్నీ కూడా ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. ఒకవేళ అక్కడ ఏదైనా కరెక్ట్గా లేదు అని తెలిస్తే మాత్రం పరిస్థితి చాలా సీరియస్గా తీవ్రతరంగా ఉంటుంది. మొత్తంగా అయితే అస్సలకే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అనేది కూడా మనం గమనించవచ్చు ఇక్కడ. అంటే చూద్దాం దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇక H1B ఉద్యోగులను క్లయింట్ కార్యాలయాల్లో నియమించే విధానంపై కూడా కఠిన పరిశీలనలు ఉంటాయి. అంటే అక్కడ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఆ కార్యాలయంలో. అంటే మనం ఇప్పుడు ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు నేను ఈ యొక్క ప్రాసెస్ చూపించి వచ్చాను, ఈ ప్రాసెస్ అంతా ఇలా చూపించాను కాబట్టి నేను ఎలిజిబుల్ అయ్యాను, నేను ఇక్కడికి రావడానికి అర్హత సాధించాను అని చెప్పినప్పుడు ఆ థర్డ్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ వారందరూ కూడా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నప్పుడు మళ్ళీ తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ వెరిఫికేషన్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా క్లియర్గా చూసే అవకాశం అయితే ఖచ్చితంగా. అంటే ఈ విధానంపై కూడా కఠినంగా పరిశీలన చేస్తారు ప్రతిదీ కూడా. ఇప్పుడు ఒక దగ్గర సైట్ ఉంది అని చెప్పారంటే ఆ సైట్ కరెక్ట్గా ఉందా, నిజంగా ఉందా లేదా, ఇది వీళ్ళదా లేకపోతే వేరే వాళ్ళది చూపించి వీళ్ళు ఇలా వచ్చారా అనేవి కూడా క్లియర్గా నిఘా పెడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ కొత్త ఆంక్షలు అనుకోవచ్చు. ఇవన్నీ ఒకప్పుడు లేవు, కానీ ఇప్పుడైతే ఇంకా రకరకాల ఆంక్షలు విధిస్తున్నారు ట్రంప్ అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో చూద్దాం ఇంకా. ఇక ఉద్యోగిపై అసలు నియంత్రణ స్పాన్సర్స్ కంపెనీదేనా లేకపోతే అనే అంశంపై కూడా లోతైన తనిఖీలు. అంటే ఒక ఉద్యోగిపై అసలు నియంత్రణ స్పాన్సర్ అనేది ఒక కంపెనీ ఒక వ్యక్తిని తీసుకుంటున్నప్పుడు ఈ కంపెనీ ఈ వ్యక్తిని తీసుకుంటుందా, ఈ స్పాన్సర్ ఈ కంపెనీ వ్యక్తినా లేకపోతే ఇతర వ్యక్తులు ఎవరైనా తీసుకొని ఈ కంపెనీ ద్వారా తీసుకొని అక్కడ వేరే వర్క్ కోసం వీరిని యూజ్ చేసుకుంటారా, అంటే ఉపయోగించుకుంటారా ఈ వ్యక్తుల్ని, ఈ ఉద్యోగం కోసం ఈ వీసా తీసుకొని ఈ ఉద్యోగం కోసం వచ్చి వారు ఇదే ఉద్యోగం చేస్తున్నారా, లేకపోతే మరొక ఉద్యోగంలో చేరతారా, లేకపోతే మరొక దగ్గర సెటిల్ అవటానికి లేకపోతే మరొక పని చేసుకోవడానికి వచ్చారా అనే దానిపై కూడా పూర్తి నిఘా ఉంచుతారు అనేదైతే మనకి ఇక్కడ క్లియర్గా చక్కగా అర్థమవుతుంది. అలాగే దీనిపై కూడా చాలా లోతైన పరిశీలన ఉంటుంది అంటూ కూడా ముందుగానే ట్రంప్ ప్రభుత్వం చెప్తూ ఉంది. H1B వీసాకు సంబంధించి మనకు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం మనం. ఇక ఉద్యోగి పని చేసే దేశం ఆ ప్రదేశంకి సంబంధించి విధులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలపై కూడా స్పష్టమైన ఆధారాలు తప్పనిసరిగా చూపించాలి. ఒక వ్యక్తి ఏ ఉద్యోగంపై వెళ్తున్నారు అంటే ఒక ఉద్యోగి పనిచేసే ప్రదేశం ఏ ప్రదేశంలో అయితే పనిచేస్తారో ఆ ప్రదేశం కూడా కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా చూపించాలి, కరెక్ట్గా ఏదైతే మెన్షన్ చేశారో ఆ ప్రూఫ్స్లలో అదే ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆ విధులు ఏ పని కోసం అయితే వెళ్తున్నారో ఆ పని ఖచ్చితంగా వారికి అదే
ఆ పని మీద వెళ్ళాలి, ఆ పని గురించి రాయాలి, అదే అక్కడ ఉండాలి అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇంకా మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ వివరాలపై కూడా స్పష్టమైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్‌పై వెళ్తూ ఉన్నారో, ఒక ఉద్యోగి ఏ పని నిమిత్తం వెళ్తూ ఉన్నారో, ఏ పని చేయడానికి వెళ్తున్నారో, ఆ పనికి సంబంధించి కూడా అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా ఉండాలి. యాజ్ ఇట్ ఈస్‌గా ఏదైతే రాసామో, ఏదైతే చూపించామో, ఏదైతే చేస్తామో అది మాత్రమే ఉండాలి. అంతకు మించి వేరేది ఏది కూడా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్ కట్‌గా ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో, అలాగే ఇంకా చూద్దాం. ఇక కాంట్రాక్ట్ పేరుతోటి నిబంధనలన్నీ కూడా ఉల్లంఘన చేస్తున్నారు. అలాంటివి జరగకుండా కూడా చర్యలు. ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో, ఆ కాంట్రాక్టర్ ద్వారా కూడా ఎటువంటి తప్పిదాలు జరగకుండా కూడా పూర్తి చర్యలు తీసుకునేటటువంటి బాధ్యత కూడా అక్కడ చేపట్టినట్లుగా మనం గమనించవచ్చు. సో, ఇంకా మనం చూసినట్లయితే ప్రతి నియామకాన్ని కూడా కేస్ వారీగా పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది. ప్రతీదీ క్షుణ్ణంగా ఒక కేస్ వారీగా అక్కడ అన్నీ కూడా ఒక రూల్ ప్రకారంగా అక్కడ వివరించడం, అక్కడ పరిశీలించడం ఇవన్నీ కూడా జరుగుతాయనేది మనకి ముందుగానే స్పష్టంగా H1B వీసాకు సంబంధించి చెప్పడం జరుగుతుంది ట్రంప్ ప్రభుత్వం. సో, అలాగే ఇంకా మరి చూసినట్లయితే ఉద్యోగి, యజమాని సంబంధాలు నిరంతరంగా అంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ చెప్పేది ఉద్యోగి ఎవరైతే ఉన్నారో, యజమాని సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నిరూపించుకోవాలి. నిరూపించాల్సిన అవసరత అక్కడ ఖచ్చితంగా ఉంది అంటూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒక యజమాని, ఉద్యోగి సంబంధానికి పటిష్ట ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటది. ఒక యజమాని అంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఉంది అని చెప్పి ఏ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఈ ఉద్యోగి ఏపీ ఇప్పుడు భారత్ నుంచి వెళ్తారో, భారత్ నుంచి వెళ్ళేవాళ్ళు H1B వీసాకి సంబంధించి అప్లై చేసుకునేవాళ్ళు, ఆ వీసాకి సంబంధించి అప్లై చేసుకునేవాళ్ళు ఏ కాంట్రాక్టర్ పేరు మీద వెళ్తున్నారు, ఎవరి ద్వారా వెళ్తున్నారో వాళ్ళందరి ప్రూఫ్స్ కూడా కరెక్ట్‌గా చెప్పాలి, కరెక్ట్‌గా చూపించాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం. అంటే పటిష్టంగా వాళ్ళిద్దరి ఆధారాలు కూడా పటిష్టంగా సమర్పించాలి. ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, వీళ్ళు వెళ్ళడానికి కారణమైన వాళ్ళు. ఖచ్చితంగా ఇద్దరి ప్రూఫ్స్ కూడా అక్కడ పటిష్టంగా కనిపించాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఉద్యోగికి జీతం ఎవరు చెల్లిస్తున్నారు అనే దానిపై కూడా పూర్తి ఆధారాలు కంపల్సరీ ఉండాలి. కంప్లీట్ ఆధారాలతో అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఉద్యోగి జీతం ఎంత, అది ఎవరు చెల్లిస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా సమర్పించాల్సిందే, అక్కడ చూపించాల్సిందే. ఆ వివరాలన్నీ కూడా క్లియర్‌గా ఇవ్వాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఒక ఉద్యోగి పనిని ఎవరు కేటాయిస్తున్నారు అసలు అనేది కూడా అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయాలి. ఆ ఉద్యోగి ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని వీళ్ళకి ఎవరు కేటాయించారు, వీళ్ళని ఎవరు నిర్ణయించారు ఆ పనికి సంబంధించి అనేది కూడా. మనం ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే మనం ఒకరి ద్వారా వెళ్తాం, ఎవరి ద్వారా వచ్చాం, ఆ ఉద్యోగం ఎవరి ద్వారా మనకు వస్తుంది అనేది కూడా అక్కడ క్లియర్‌గా మనకి మెన్షన్ చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ఈ ఉద్యోగాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు అనే అంశంపై కూడా స్పష్టత అనేది చాలా అవసరం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా అక్కడ ఇప్పుడు విధించినటువంటి ఆంక్షలతో అయితే చాలామంది ఫెయిల్యూరే అవుతారు. H1B వీసా రావడం అనేది చాలా కష్టతరం అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కేవలం ట్రంప్ చేసేది మాత్రం కేవలం ఒకే ఒక్క కారణం, వీసా అనేది రద్దు చేయడానికి మాత్రమే ఇన్ని ఆంక్షలు విధించారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా అన్ని ప్రూఫ్స్ తోటి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతూ అక్కడికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఆంక్షలైతే విధిస్తూ ఎప్పటికప్పుడు వీసాని రద్దు చేసే పనిలోనే ట్రంప్ ప్రభుత్వం ఉందనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో, చూద్దాం ఇంకా అలాగే పనితీరును ఎవరు అంచనా వేస్తున్నారు అనేది సమాచారం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఒక వ్యక్తి చేసే పనితీరు కూడా ఆ పనితీరును ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అనేది కూడా క్లియర్‌గా అక్కడ సమర్పించాల్సి ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూద్దాం. ఉద్యోగిని తొలగించే అధికారం స్పాన్సర్ కంపెనీకే ఉందని కూడా నిరూపించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఉద్యోగానికి ఒక కంపెనీ తరపున వెళ్ళాడు అంటే ఆ ఉద్యోగం తర్వాత తీసేసే అవకాశం కూడా ఆ ఉద్యోగానికి సంబంధించిన స్పాన్సర్‌కి ఎవరైతే స్పాన్సర్ తీసుకున్నారో ఆ స్పాన్సర్‌కే ఉంటుందనేది కూడా క్లియర్‌గా చూపించాలి, అక్కడ మెన్షన్ ఉండాలి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా ఇచ్చారు. అలాగే తర్వాత చూస్తే ఉద్యోగిని తొలగించే అధికారం స్పాన్సర్ కంపెనీకే ఉందని కూడా నిరూపించాలి. కేవలం పెరోల్‌పై కూడా ఉండటం సరిపోదు, ప్రత్యక్ష నియంత్రణ కూడా ఉండాలి అంటూ కూడా. ఈ పేరోల్ అనే దానిపై ఉంటే సరిపోదు, ఖచ్చితంగా ప్రత్యక్షంగా కూడా అక్కడ అన్నీ చూపించాలి, అన్నీ కనపడాలి, అన్నీ చూడాలి, అన్నీ చెప్పాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో, మరొక విషయం చూద్దాం. ఇంకా చూసినట్లయితే డీటెయిల్స్
ఒక క్లయింట్‌తో కుదుర్చుకున్నటువంటి మాస్టర్ సర్వీస్ అగ్రీమెంట్స్ అనేవి కూడా క్లియర్‌గా అక్కడ మనకి చూపించాలి, అక్కడ కనబడాలి అంటూ కూడా మనకి ఇదొక అగ్రీమెంట్. అంటే తప్పనిసరిగా అక్కడ సమర్పించాల్సినటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సమర్పించాల్సినటువంటి అక్కడ వాళ్ళు అడిగేవేముంటాయి, అక్కడ ఏమేమి సమర్పించాలి అనేవి చూసుకున్నట్లయితే చూద్దాం ఇక్కడ. ఫస్ట్ మనం మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ అంటే ఎంఎస్ఏ. దీనికి సంబంధించి అక్కడ ఖచ్చితంగా క్లయింట్‌తో కుదుర్చుకున్నటువంటివి అక్కడ సమర్పించాల్సినటువంటివి ప్రత్యేకమైనటువంటివి ఇవి. ఇంకా అలాగే స్టేట్మెంట్ ఆఫ్ వర్క్, అలాగే వర్క్ ఆర్డర్, అలాగే క్లయింట్ లెటర్ అనేది ఏదైతే ఉంటుందో అది కూడా మనం అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఇంకా చూసినట్లయితే ఉద్యోగి పనిచేస్తున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ సమర్పించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇన్ని ఆధారాలతో అక్కడ మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ని ఆధారాలు అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. H1B వీసా రావాలి అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఉద్యోగి చేసే పని స్పెషాలిటీ ఆక్యుపేషన్ కిందికే వస్తుందని కూడా చూపించే ఆధారాలు ఉండాలి. ఒక ఉద్యోగి చేసే పని ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్పెషాలిటీ ఆక్యుపేషన్ అనే దాని కిందికే వస్తుందని కూడా చూపించే ఆధారాలు కూడా మనకి కావాలి ఇక్కడ అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. అలాగే ప్రాజెక్ట్ వ్యవధి, విధులు, పని ప్రదేశానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా ఖచ్చితంగా ఇక్కడ చూపించాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇక అవసరమైతే అదనపు పత్రాలు కూడా సమర్పించాలని USCIS కోరే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కాక, ఈ రూల్స్ కాక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ ప్రతి ఆంక్షలు మాత్రమే, ఇవి మాత్రమే కాక ఒకవేళ అవసరమైతే అదనపు పత్రాలు అనేవి కూడా సమర్పించాలని USCIS అనే ఒక సంస్థ కోరే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అది కోరినప్పుడు అవి కూడా మనం సమర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక క్లయింట్‌తో కుదుర్చుకున్నటువంటి మాస్టర్ సర్వీసెస్ అగ్రీమెంట్స్ అనేవి మనం చూసినట్లయితే అది మనం ఆ యొక్క సంస్థకు వెళ్తున్నప్పుడు అక్కడ మనం సమర్పించాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నవి అంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని ఏవి అనేది మనం చూస్తే ఫస్ట్ MSA అంటే మాస్టర్ సర్వీసెస్ అగ్రీమెంట్ అనే డాక్యుమెంట్స్ మనం అక్కడ సమర్పించాలి. ఖచ్చితంగా సమర్పించాల్సినటువంటివి ఇవి. ఆ తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ఆర్డర్ అండ్ క్లయింట్ లెటర్. ఇప్పుడు మనం ఎవరి ద్వారా క్లయింట్ లెటర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ లెటర్ అనేది కూడా చాలా క్లియర్ కట్గా అక్కడ చూపించాలి, అక్కడ సమర్పించాలి అనేది ఇచ్చారు. అలాగే ఉద్యోగి పనిచేసిన ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అందులో పొందుపరచాల్సి ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే ఉద్యోగి చేసే పని స్పెషాలిటీ ఆక్యుపేషన్ కిందికే వస్తుందని కూడా చూపించే ఆధారాలు కూడా అక్కడ ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ప్రాజెక్టు వ్యవధి, విధులు, పని ప్రదేశానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా మనం అక్కడ సమర్పించాలి. ఇంకా చూస్తే ఒకవేళ అవసరమైతే అదనపు పత్రాలు సమర్పించాలని కూడా USCIS సంస్థ కోరే అవకాశం ఉంటుంది. అవి కూడా రెడీగా ఉండాలి. మనం ఏది అడిగినా కూడా చూపించగలిగేటటువంటి కెపాసిటీ ఉండగలిగినప్పుడే మనం అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళగలం అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఒక పని అక్కడ H1B వీసా కోసం మనం సమర్పించుకోవాల్సినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయి, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారు, ఎవరైతే ఓనర్ ఉన్నారు, ఎవరైతే అక్కడికి మనల్ని తీసుకెళ్తున్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కరెక్టా కాదా, సైట్కి సంబంధించి ఇటు సైట్ కూడా కరెక్టా కాదా, అన్నీ కూడా ప్రతి అగ్రిమెంట్ కూడా ప్రతిదీ కూడా ప్రతి డాక్యుమెంట్ కూడా పూర్తిగా మనం చూపించాల్సి ఉంటుంది అనేది అయితే ఒకప్పటి కంటే కూడా ఇప్పుడు ఇంకా రూల్స్ అంటే ఆంక్షలు ఇంకా ఎక్కువగా విధించారు అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తే H1B దరఖాస్తులపై లోతైన పరిశీలన కూడా జరుగుతుంది ఇకపై అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు ట్రంప్ ప్రభుత్వం. అలాగే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అనేది కూడా ఉంటుంది, నోటీసులు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక కంపెనీల కార్యాలయాల్లో ఆకస్మిక సైట్ విజిట్స్ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా సైట్ విజిట్ ద్వారా వెళ్ళి ఉంటే కనుక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ముందుగా మనకి దానిపైన వాళ్ళు ఒకవేళ దాన్ని ఎంక్వైరీ చేయకపోయినా కూడా మనం జాబ్ చేస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా ఆ జాబ్ చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఎంక్వైరీ జరుగుతుంది. ఆ తర్వాత అయినా సరే వీళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసే అవకాశం ఉంటుంది. మన సైట్ ఏదైతే మనం చూపించిన సైట్ కంపెనీల కార్యాలయాలు ఆకస్మిక సైట్ విజిట్స్ ఏవైతే ఉంటాయో నిర్వహించే అవకాశాలు కూడా అక్కడ జరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే క్లయింట్ లొకేషన్స్లో ఉద్యోగి నిజంగా పనిచేస్తున్నాడా అనే అంశంపై కూడా తనిఖీలు ఉంటాయి. ఇప్పుడు క్లయింట్ ఒక లొకేషన్ చూపించి అక్కడ వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా
అనేది కూడా క్లియర్‌గా విజిట్ చేస్తారు. ఖచ్చితంగా అదే ప్రాంతంలో పని చేస్తున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే వీసా రాగానే సరిపోదు. అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ప్రాంతాలు, ప్రదేశాలు, ఆ యొక్క కంపెనీ ఏదైతే ఉందో అక్కడ మనం చేస్తున్న సైట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నిజమా? కాదా? అవునా? కాదా? ప్రతీదీ కూడా చాలా క్షుణ్ణంగా అనేకమైనటువంటి ఆంక్షలు చాలా దారుణమైనటువంటి, కఠినమైనటువంటివి అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా కఠినమైనటువంటి ఆంక్షలు ఇవన్నీ అని కూడా అనుకోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ఆహ్, మనకిప్పుడు ప్రెజెంట్ ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించినయి ఏమిటి అంటే, ఈ యొక్క కఠినమైన ఆంక్షలు అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. అలాగే క్లయింట్ లొకేషన్‌లో ఉద్యోగి నిజంగా పని చేస్తున్నాడా? లేదా? అనే అంశంపై కూడా తనిఖీలు చేసే అవకాశం కూడా ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అలాగే తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం వీసా తిరస్కరణతో పాటుగా సం సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ ఒక క్లయింట్ ఎవరైనా సరే ఒక ఉద్యోగి తప్పుడు సమాచారం అని తేలితే కనుక ఏ కంపెనీ మీద పనికి వెళ్లారో ఆ కంపెనీకి సంబంధించిన యాజమాన్యానికి ఈ యొక్క ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఇద్దరికీ కూడా కఠినమైన మరి ఆంక్షలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో, ఇంకా మనం చూద్దాం. ఇక నిబంధనలను పాటించని కంపెనీల భవిష్యత్తు పిటిషన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే నిబంధనలు ఏవైతే ఇవన్నీ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఏవైతే పాటించరో, ఏ కంపెనీలు అయితే పాటించవో, ఎవరైతే పాటించరో వాళ్ళపై కూడా కఠిన చర్యలు ఉంటాయి అంటూ కూడా ముందుగానే చాలా క్లియర్ కట్‌గా ఆ పిటిషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపై కూడా ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో, ఇంకా మనం చూసినట్లయితే ఇక భారతీయ ఐటీ కంపెనీలు ఉద్యోగుల ప్రభావం కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. భారతీయ ఐటీ సేవల కంపెనీలకు హెచ్-1బి ప్రక్రియ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అలా ఉంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ మోడల్పై కూడా ఆధారపడి కంపెనీలకు కూడా సవాళ్లు ఉంటాయి. థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ మోడల్పై ఆధారపడే కంపెనీలు ఏవైతే ఉంటాయో వారు చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడితేనే మీరు థర్డ్ పార్టీతో ఎంటర్ అవ్వండి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే డాక్యుమెంటేషన్ ఖర్చులు, లీగల్ కంప్లైంట్స్ వ్యయం కూడా పెరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా మనం చూస్తే వీసా ఆమోద ప్రక్రియ ఆలస్యం కావచ్చని నిపుణులు కూడా కొంత అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీసా అనేది రావాలంటే చాలా ఆలస్యం కూడా అవ్వచ్చు అంటూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ నిపుణులు కూడా ఒక వారు కూడా ఒక చేసినటువంటి అధ్యయనాల్లో తేలింది అనేదైతే మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఒక అంచనాకైతే వచ్చారు. వారు చేసినటువంటి అధ్యయనంలో ఒక అంచనాకొచ్చారు. వీసా అనేదైతే లేట్ కావచ్చు ఖచ్చితంగా అనేది అంటే వీసా ఆమోద ప్రక్రియ ఆలస్యం కావచ్చని కూడా నిపుణులు కొంత అంచనా వేస్తున్నారనేది ఇచ్చారు. అలాగే అమెరికాలో పనిచేస్తున్న వేలాది భారతీయ హెచ్-1బి ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది ఇది. అలాగే తుది నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాతే పూర్తి ప్రభావం కూడా స్పష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా అయితే తుది నిబంధనలు అమల్లోకి రావాలి. ఇంకా ఆ తర్వాత అయితే పూర్తిగా కూడా ఇది ఏంటి అనేది మొత్తంగా కూడా క్లియర్ కట్‌గా అర్థమవుతాయి. ఆ తర్వాత అందరికీ కూడా పూర్తి ప్రభావం స్పష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు ప్రెజెంట్ అమెరికాలో పనిచేస్తున్నటువంటి వేలాది భారతీయుల మీద కూడా ఈ హెచ్-1బి వీసా ప్రభావం పడే అవకాశం అయితే ప్రస్తుతానికి ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించొచ్చు. అలాగే మొత్తానికైతే భారతీయ ఐటీ సేవల కంపెనీలు కూడా హెచ్-1బి ప్రక్రియ మరింత క్లిష్టతరం చేసింది అనేదైతే ఇక అమెరికా వెళ్ళి చదువుకోవాలి, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలి, అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి అని అమెరికా కోసం తాపత్రయపడే వారంతా కూడా కాస్త ఇప్పుడైతే కఠినమైన ఆంక్షలే విధించింది ట్రంప్ ప్రభుత్వం, అక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అంటూ కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ హెచ్-1బి వీసా దీనిని రద్దు చేయడానికే ట్రంప్ ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి ఆంక్షలు చాలా దారుణమైనటువంటి ఆంక్షలు విధించారనేదైతే ఇక్కడ తేటతెల్లం అవుతుంది. మొత్తంగా అయితే మరి భారతీయులందరూ కూడా దీనిని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. వారు చేసే పోరాటం వారు చేస్తుంటే ఇటు భారతీయులు చేసే పోరాటం భారతీయులు కూడా చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్లో కూడా ఈ హెచ్-1బి ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రెజెంట్ ఉద్యోగం చేసే వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంది అని అయితే అంటున్నారు. కానీ ఇవన్నిటిని కూడా మరి తిప్పికొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే అక్కడ వారు చేసే ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక్కడ చేసే ప్రయత్నాలు ఇక్కడ చేస్తున్నారు. మొత్తంగా అయితే హెచ్-1బి వీసా అనేది అయితే ఈసారి ఇప్పటి నుంచి అయితే చాలా కష్టతరం. అనేకమైన ఆంక్షలు విధించారనేది అయితే మనకి ట్రంప్ ప్రభుత్వం అమెరికా వెళ్ళాలనుకునే వారికైతే ఇది చాలా కఠినంగా ఉంది. చాలా కష్టతరంగా ఉంది. అయినప్పటికీ కూడా అన్ని ప్రూఫ్స్ చూపించుకొని వెళ్ళే వరకైతే ఇది ఓకే. కానీ కొంతవరకు మ్యాక్సిమం అయితే అక్కడి ప్రభుత్వం అయితే ట్రంప్ ప్రభుత్వం అయితే ఈ వీసా అనేది ఏదైతే అప్లై చేసుకుంటున్నారో ఈ వీసా రావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీసా రాకుండా చేయడమే ఆయన ఇవన్నీ ఆంక్షలు విధించడానికి గల కారణం అనేది అయితే తెలుస్తుంది. సో చూశారు కదండి ఈరోజు మనకి హెచ్-1బి వీసాలకు సంబంధించి